ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీ ట్రైనింగ్ ని మొదలు పెట్టబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? yes master. విక్కీ ఇంకా రాలేదా? ఎప్పుడు చూసినా క్లాసుకి లేటుగానే వస్తున్నాడు. అతను ఎక్కడ? నేను ఇవాళ వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానంటే ఇంకెప్పుడు లేటుగా రాకూడదు. వికీ! మాస్టర్ వాడు వచ్చేసాడు, మీరు పారిపోండి. వికీ! వికీ ఆగు, లేకపోతే అస్సలు బాగోదు. సారీ మాస్టర్, కాలు జారిపోవడం వల్ల నేను కంట్రోల్ చేయలేకపోయాను. కాలేవి జారలేదు, నువ్వు ఇది కావాలనే చేసావు. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావు. కానీ నేను ఇవాళ నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాను అంటే హిమ్ నరేష్ మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మని చెప్పారు. కొంచెం అర్జెంట్ అంట. ఓకే మాస్టర్, మేము వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు, కానీ ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ దొరుకుతుంది. మేము వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాం. మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్ హేమ్ నరేష్. రండి మొట్టు పొత్తులు రండి. మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్రామిస్ చేయండి, ఇది అప్పటికి మీరు మర్చిపోకూడదు. మాస్టర్ మీరు ఆజ్ఞాపించండి, మీకోసం మేము మా ప్రాణాలనైనా ఇస్తాము. అవును మాస్టర్, మీరు ఒక్కసారి చెప్పి చూడండి. ఏ ప్రపంచంలో మీరు చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు, అది తెలుసుకోండి. మీ ఇద్దరి దగ్గర నుంచి నేను ఇదే ఎదురు చూశాను. జంజం యొక్క రాజు భాను ప్రతాప్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కొద్ది రోజులుగా కనబడడం లేదు. ఇంకొక వారంలోపు తన కొడుకైన ఉమర్ విక్రమ్ ప్రతాప్ కోటకు పోకపోతే తన అంకుల్ ప్రతాప్ ని రాజసింహాసనంలో కూర్చోపెడతారు. మీరు మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతారా? వివరంగా చెప్పండి మాస్టర్. విక్రమ్ ప్రతాప్ ని కోట వరకు తీసుకెళ్లి వదిలిపెట్టాలి. అయితే చేస్తాము, వెంటనే ఫ్లైట్ బుక్ చేద్దాము. ఫ్లైట్, ట్రైన్, ఏ రోడ్డు దారులు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే విక్రమ్ అక్కడికి వెళ్ళటం తన అంకుల్కి కొంచెం కూడా నచ్చలేదు. తనకు తానే రాజ్యాధికారం తీసుకొని తానే రాజవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అందువల్లనే ప్రతి దారిలో తన మనుషులు ఉంటారు. విక్రమ్ ప్రతాప్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఏదో ఒక దారిలో తన్ని మీరు లోపల వదిలిపెట్టాలి. ఆ దారి ఎవ్వరికీ తెలియకూడదు. నేను మన ఊరు దాటాక ఒక అడవి ఉంది కదా, అక్కడి వరకు తీసుకురావటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. ఆ తర్వాత ఎలా వెళ్లాలో నేను చెప్తాను, కానీ అది చాలా ప్రమాదమైన దారి. మాస్టర్ మీరు దిగులు పడద్దు, మేము చెప్పాం కదా మీకోసం మా ప్రాణాలనైనా ఇస్తాము అని. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఆయన్ని మేము ఎక్కడ పికప్ చేసుకోవాలి? తను ఇక్కడే ఉన్నాడు. ఎవరికి తెలియకుండా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉంది కదా. కుమార్ విక్రమ్ ప్రతాప్ కమింగ్ ప్లీజ్. వీడు మాత్రం వద్దు. మాస్టర్ వీడు రాజ్ కుమార్ అయ్యే అవకాశం లేదు. వీడిని చూడండి, జాగ్రత్తగా వీడిని చూడండి. ఏ యాంగిల్లో నుంచి చూసినా వీడు రాజ్ కుమార్ లా లేడు. ఇంకా వీడు చేసే అల్లరిని ఒకసారి చూడండి, రాజ్ కుమార్ లాగా అసలు లేనే లేడు. మాస్టర్ మోటు, మీకు నన్ను చూస్తే ఎందుకంత భయం? నాకు 10 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా చంటి పిల్లోని. నువ్వు 10 సంవత్సరాలు భూమి పైన ఉన్నావు, కానీ 100 సంవత్సరాలు నువ్వు భూమి కింద ఉన్నావు. మోటు, ఇది అన్యాయం. ఇప్పుడే కదా నేను చెప్పింది చేస్తానని మాటిచ్చావు. నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మలేను. నీతో ఉంటేనే ఇతను సేఫ్ గా ఉంటాడు. అదంతా కరెక్టే, కానీ మేము ఇతనితో పాటు ఉన్నట్టయితే మేము సేఫ్ గా ఉండము. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి మాస్టర్ హేమ్ నరేష్. మీ ఆజ్ఞను మేము శిరసా వహిస్తాం. ఇతన్ని మేము సురక్షితంగా అంతఃపురం వరకు తీసుకువెళ్తాం. చాలా సంతోషం. వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అక్కడికి వెళ్లే మ్యాప్ ని నేను ఇస్తాను. ఉమర్ విక్రమ్ ప్రతాప్, వీళ్ళను నువ్వు ఎక్కువ ఇసిగించకూడదు, అర్థమైందా? సరే మాస్టర్. మాస్టర్ మోటు, ఈ రోజు నుంచి మనందరం ఫ్రెండ్స్. అసలు చేతిలో ఏముంది?
మోసం చేశాడు. చూసారా మాస్టర్ హేమ్ నరేష్ గారంతా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మాస్టర్ పంతులు, మాస్టర్ హిమ్ నరేష్ ఏం చెప్పారు? ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని. అలాంటి నేను కాస్త ఇబ్బంది పెట్టొచ్చు కదా, లేదంటే మన ప్రయాణంలో ఇంట్రెస్టింగ్ గానే ఉండదు. మాస్టర్ మోటు చిన్న పురుగుకి పోయి భయపడిపోయారు, అలాంటి ఎలా అక్కుమానే ఓడిస్తారు? అతను చాలా భయంకరమైన వ్యక్తి కదా. మహారాజా భాను ప్రతాప్ వర్ధిల్లాలి. ఎవరది? సేనాధిపత. అకుమా నన్ను ఇక్కడ బంధించి పెట్టాడు అన్న సంగతి అసలు మీకెలా తెలిసింది? మహారాజా, నేను 30 ఏళ్ళగా ఈ కోటలోనే ఉన్నాను. నాకంతా తెలుసు, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెట్టాలి అని. మహారాజా, మన మంత్రులు సేనాధిపతులు భయపడిపోయి హక్కుమాకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు బాధపడకండి, మీరు విడుదలైన తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇంత తొందర? ఇంకా కొన్ని రోజులకి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇది మంచి విషయమే, కానీ ఈ నిజాయితీని నా దగ్గర కూడా చూపించాలి. వాళ్ళని వదిలి ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేయలేదా చెప్పు. మోసం చేసి దొంగ చాటుగా మీ మహారాజు గారిని కాపాడటానికి మీరు ఇక్కడికి వచ్చారు కదా, దానికి తగ్గ దండన మీరు అనుభవించి తీరాల్సింది. నువ్వే అందరినీ మోసం చేశావు అకుమా. నువ్వు ఒక దూరం బంధువువి. మా నాన్నగారు నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు, నీకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇప్పుడేమి ఇవ్వలేదు, నాకు కావాల్సింది రాజాధికారం కదా. నాకు ఎక్కడ మంత్రశక్తులు నిండి ఉన్నాయో ఆ స్థలాన్ని మీ తండ్రి నాతో చెప్పలేదు కదా. మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ మీరది ఏది ఉపయోగించండి. నువ్వు దానికి అర్హత లేనివాడివని మా నాన్నగారికి తెలుసు. నువ్వు నిజాన్ని చెప్పించే మందుని రహస్యంగా నాకు ఇప్పించి అన్ని రహస్యాల్ని తెలుసుకున్నావు. మంత్రశక్తులు ఉన్న స్థలం నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను బంధించి నువ్వు అన్ని మంత్రశక్తుల్ని పొందాలనుకుంటున్నావు. ఏమీ అవసరం లేదు, ఇంకో ఒకటి బాకీ ఉంది. ఒక్క శక్తి, అది నీ కుమారుడు కువర్ విక్రమ్ ప్రతాప్ దగ్గర. ఎటువంటి కార్యమైనా వెంటనే గుణపరిచే శక్తి. ఒక మనిషికి ఎన్ని గాయాలు ఏర్పడినా కానీ పర్వాలేదు, కువర్ విక్రమ్ ప్రతాప్ వాడిని ముట్టుకుంటేనే చాలు, వాడిని గుణపరుస్తాడు. నాకు ఆ శక్తి కావాలి అంతే. ఒక్కసారి కువర్ని కలవాలి. వాడిని నువ్వు కలుసుకోలేవు. ఈ ప్రిన్స్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న శక్తి కూడా నా వశపరచుకోబోతున్నాను. తర్వాత నాకు విజయమే విజయం. ఈ ప్రపంచాన్ని నేనే పాలించబోతున్నాను. సరే మహారాజా, ఇప్పుడు నేను బయలుదేరుతాను. కువర్ విక్రమ్ ప్రతాప్ ని స్వాగతించడానికి దానికి తగ్గ ఏర్పాట్లు నేను చెయ్యాలి కదా. జీవితం ఉన్నంత వరకు జాలీగా ఉండు. నేను సందర్భాన్ని ఇవ్వలేదని తర్వాత నన్ను అడగకూడదు. నీకు ఏం కావాలో తీసుకో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.